హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూషా అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను ఇక్కడ ఒక కప్పు దాకా నువ్వులు తీసుకున్నానండి. గ్రాముల ప్రకారం చెప్పాలంటే నేను ఇక్కడ 500 గ్రాముల దాకా నువ్వులు తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. నాకు ఇక్కడ ఒక 10 to 15 మినిట్స్ టైం పట్టింది వేగడానికి. నువ్వులు చిట్పట అనేదాకా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించుకోకూడదండి, నువ్వులు త్వరగా మాడిపోతాయి. నువ్వులు వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. నేను పాకం కోసం ఒక కప్పు దాకా బెల్లం తురిమి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలండి. ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ తీసుకున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి పాకం చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పాకం మాడిపోతుంది, అలాగే చిక్కు కూడా మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ బెల్లం కాస్త కరుగుతూ ఉంది. మీకు కనుక కాస్త నలకలు ఏమైనా అనిపిస్తే ముందుగా వడగట్టేసుకొని మళ్ళీ పాకం పట్టేసుకోవచ్చు. నేను తీసుకున్న బెల్లం నీట్గా ఉంది, అందుకే నేను డైరెక్ట్గా పాకం పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ వేసుకుంటే చాలా రోజుల దాకా క్రిస్పీగా ఉంటాయి, లేదంటే ఒక 2-3 డేస్కి మెత్తబడిపోతుంది నువ్వుల లడ్డు. ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా గిన్నెలోకి వాటర్ తీసుకొని కొద్దిగా పాకం వేసుకొని పాకం అయిందో లేదో ఇలా చెక్ చేసుకుందాము. ఇది కనుక గట్టిగా ఉండకట్టేసి గిన్నెకి కొట్టేస్తే ఇట్లా టక్ టక్ మన సౌండ్ రావాలి, అప్పుడు పర్ఫెక్ట్గా పాకం అయినట్టు. ఇలా పాకం రెడీ అయ్యాక మనం ముందుగా వేయించుకున్న నువ్వుల్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ చిక్కీని అంతా తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి అంతా తీసుకున్నాక ఒక స్పూన్తో ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా అందులోకి ఒక స్పూన్తో నువ్వుల చిక్కి తీసుకోవాలండి. ఇప్పుడు చేతితో దాన్ని అటు ఇటు కొద్దిగా కదపాలి. ఇప్పుడు కొద్దిగా లడ్డు షేప్లోకి వస్తుంది. ఇప్పుడు చేతిలోకి తీసుకొని కొద్దిగా లడ్డులాగా ఫామ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఈజీ ప్రాసెస్ అండి, కొత్తగా చేసుకునే వాళ్ళకు చెయ్యి కాలకుండా ఉండడానికి. ఇప్పుడు ఇంకో మెథడ్లో కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని కొద్దిగా నువ్వుల చిక్కి తీసుకొని ఇలా లడ్డులాగా కట్టుకోవాలండి. నువ్వుల చిక్కి వేడిపైన ఉన్నప్పుడే కట్టుకోవాలి, లేదంటే లడ్డు కట్టడానికి రాదు. అలాగే మొత్తం చిక్కీ అంతటిని ఇలాగే లడ్డులాగా కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక మధ్యలో చిక్కీ కాస్త గట్టిపడింది అనుకోండి, లడ్డు కట్టడానికి రాదు, అప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా చిక్కీ తీసుకొని ఒక 5 to 10 సెకండ్స్ వెయిట్ చేసుకుంటే ఈజీగా ఇలా లడ్డు కట్టేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసేసుకుంటాము. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎదిగే పిల్లలకు కానీ ఉమెన్స్ కానీ డైలీ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.